మనందరికి గుర్తుంది, ఈ షో చూస్తున్న ప్రజలకు కూడా బాగా గుర్తుండే ఉంటుంది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన మొదట్లో అప్పుడు ఎన్నికైన ప్రభుత్వం, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికయ్యారు ఆంధ్రప్రదేశ్కి. ఎన్నిక అవ్వగానే రాష్ట్ర విభజన జరిగింది కాబట్టి రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి ఆస్తులు వచ్చాయి, ఎలాంటి అప్పులు వచ్చాయి, ఇంకేమేమి వనరులు ఉన్నాయి, అసలు ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి అనే దాని మీద ప్రజలకి వివరంగా తెలియాలని ఆయన కొన్ని రంగాల మీద శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఆర్థిక లోటు ఉంది, 16,500 కోట్లు సుమారుగా లోటు బడ్జెట్తో రాష్ట్రం ఏర్పడిందని, తర్వాత మౌలిక వసతుల కల్పనకి ఇంత కావాల్సిన అవసరం ఉందని నిధులు, తర్వాత రాజధాని నిర్మించాలంటే ఇంత అవుతుందని, ప్రాజెక్టులకు ఇంత అవుతుందని, రకరకాల అప్పుడు ఆయన పెట్టుకున్న కొన్ని టార్గెట్స్కి సంబంధించి, రాష్ట్ర అవసరాలకు సంబంధించి అప్పుడు కూడా ఇట్లాగా 5-6 శ్వేతపత్రాలు వేశారు. వేసి ప్రజలకి ఒక రకం చెప్పాలంటే ఒక మెసేజ్, రాష్ట్ర పరిస్థితి ఇలా ఉంది, ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించడానికి మనకి ఇంత టైం పడుతుంది, ఇన్ని నిధులు కావాలి, మేము ట్రై చేస్తాం, మేము ప్రయత్నం చేస్తాం అని చెప్పి ప్రజలకు అర్థం కావాలనే ఉద్దేశంతో శ్వేతపత్రాలు ఇచ్చారు. ఇట్స్ ఫైన్, అది అవసరం కూడా. నిజానికి ఇలాంటి ఎక్సర్సైజ్ అవసరం, ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలు ఎప్పుడు కూడా ప్రభుత్వం అనగానే అంతా సరిగ్గానే ఉందనుకుంటారు, వాళ్ళు కొన్ని విషయాలు తెలియాల్సిన అవసరం ఉంది. రైట్, బాగుంది. సేమ్ అదే తరహాలో ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రాలు వేయాలని ముందే అనుకున్నారు. వాళ్ళ క్యాబినెట్లో రాటిఫై కూడా అయిపోయింది. మొత్తం 7 అంశాల మీద శ్వేతపత్రాలు రిలీజ్ చేయాలనేది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. అదేంటంటే ఈ నెల 25వ తేదీన పోలవరం పైన శ్వేతపత్రం, ఈ నెల 28వ తేదీన రాజధాని అమరావతి పైన శ్వేతపత్రం, జూలై 1వ తేదీన విద్యుత్ రంగం పైన శ్వేతపత్రం, జూలై 4న సహజ వనరుల దోపిడీ పైన శ్వేతపత్రం, అదే ఇసుక భూములు, మైనింగ్, ఇటువంటి వాటిపైన, మద్యం మాఫియా పైన జూలై 8వ తేదీన శ్వేతపత్రం, జూలై 10వ తేదీన శాంతి భద్రతలు, 12వ తేదీన ఆర్థిక శాఖ పైన శ్వేతపత్రాలు విడుదల చేయాలి అనేది ప్రభుత్వం తేదీలతో సహా కట్ ఆఫ్ డేట్స్ పెట్టి వాళ్ళకి అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ఆ మేరకు ఆయా శాఖలు శ్వేతపత్రాలు కూడా సిద్ధం చేయాలి అని. శ్వేతపత్రాలు అంటే ఏముంది, గత ప్రభుత్వంలో ఏం జరిగింది, ఎంత వచ్చింది, ఎంత పోగొట్టారు, ఎంత మింగేశారు, ఎక్కడ నిర్మాణాలు ఎక్కడ ఆగిపోయినాయి, ఏమేమి చేయలేదు, ఏమేమి చేశారు, ఏమేమి చేయాల్సి ఉండింది, పొజిషన్ ఏంటి, ఇప్పుడు ఈ రోజున వీళ్ళ అధికారంలోకి వచ్చేసరికి దాని పొజిషన్ ఎలా ఉంది, దీని పొజిషన్ ఎలా ఉంది, ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, లేకపోతే ఆ రోడ్డు ఏంటి, బిల్డింగ్ ఏంటి, ఏముంటాయి, ఇవే కదా. సో వీటన్నిటి మీద ప్రజలకు ఒక అవగాహన తేవాలి అనేది బహుశా అనుకుంటున్నాను నేను చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం అని నేను అనుకుంటున్నాను, నాకు తెలియదు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని ఎంత నాశనం చేశాడో, ఏ రంగాల్ని ఎంతగా తొక్కేశాడో, చంపేశాడో, లేకపోతే రాష్ట్రాన్ని ఒక అమరావతి కావచ్చు, ఒక పోలవరం కావచ్చు, లేకపోతే రోడ్లు కావచ్చు, లేకపోతే మైనింగ్ కావచ్చు, లేకపోతే లిక్కర్ మాఫియా కావచ్చు, ఇటువంటి అన్ని రంగాల్లోనూ జగన్మోహన్ రెడ్డి ఎంతగా రాష్ట్రాన్ని సర్వభ్రష్టత్వం చేశాడో అందరికీ తెలిసిందే కదా. ప్రజలతో సహా ప్రజలకే ఎక్కువ తెలుసు. లేకపోతే అంత దారుణంగా లాగిపెట్టేందుకు కొడతారు ఆ పార్టీని. ఉదాహరణగా అమరావతి ఉంది. నాకు తెలిసి అమరావతి గురించి ప్రజలకు బాగా తెలుసు. 1631 రోజులు ఉద్యమం, అదే 31 రోజులు, అందుకే 11 అయింది టోటల్. అది 1631 రోజుల అమరావతి రైతుల ఉద్యమం. 1631 రోజులు ఉద్యమం జరిగితే ప్రజలకు తెలియకుండా ఏముంటుంది? జగన్కి తెలియదేమో, ఎందుకంటే ఆయన తెలుసుకోదలుచుకోలేదు. ప్రజలకు బాగా తెలుసు. అలాగే పోలవరం వైపు కన్నెత్తి కూడా చూడలేదని ప్రజలకి తెలుసు. అది అంత కూలిపోయింది, ఆ నిర్మాణాలు కొన్ని నీళ్ళు కూలిపోయినాయి, కాఫర్ డ్యామ్ అట్లా అయింది, ఈ డ్యామ్ ఇట్లా అయింది, ఆ బండ్ అలా అయిపోయింది, ఇవన్నీ కూడా తెలిసినవే. ఇంకా అందులో ప్రజలు తెలుసుకోవాల్సింది ఏముంది కొత్తగా? శాంతి భద్రతలు, రోజు అరాచకాలు, దాడులు, రేపులు, మర్డర్లు, ఇదే కదా. రోడ్ల మీద డాక్టర్ సుధాకర్ లాంటి వ్యక్తిని డాక్టర్ని రోడ్డు మీద పడేసి కొట్టడం, ఎగ్జాంపుల్ చెప్తున్నా.
ఒక బాలుడిని నిలువున తగలబెట్టడం, ఒక దళిత డ్రైవర్ని చంపి ఇంటి ముందు పడేయడం తెలియపోతాయి కదా ప్రజలకి. అంటే శ్వేతపత్రం ఉద్దేశం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు వారి ప్రభుత్వం ఇంకా ప్రజలకి కొత్తగా ఏం చెప్పాలనుకుంటుంది ఈ శ్వేతపత్రాల ద్వారా? ఇలాంటి చాలా ఉన్నాయి. పోనీ శ్వేతపత్రాలు రిలీజ్ చేయడం వల్ల ప్రజలకి కొత్త విషయాలు ఏం తెలుస్తాయనే దాంతోపాటు ప్రజలు ఏమన్నా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి కొత్తగా రాయితీ ఏమైనా ఇస్తారా, కొంత ఎగ్జామ్షన్ ఏమైనా ఇస్తారా? అయ్యో శ్వేతపత్రం చూస్తే మాకు ఇప్పుడు అర్థమైంది, పర్లేదు, ఇందులో మీరు సగం చేయిపోయినా పర్లేదని ఏమైనా ప్రజలు ఏమన్నా రిలాక్సేషన్ ఇస్తారా? ఐ డోంట్ థింక్ సో. అలా అవకాశం ఉండదని నేను అనుకుంటున్నా. కానీ మరి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందంటే ఖచ్చితంగా వాళ్ళకు కారణం ఉండుంటుంది. అంత పిచ్చితనంగా ఎందుకు తీసుకుంటారు శ్వేతపత్రాలు ఇవ్వాలని? అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 2014లో ఆంధ్రప్రదేశ్ విభజిత రాష్ట్రంగా అవశేష ఆంధ్రప్రదేశ్ అనే పేరుతో ఏర్పడిన ఒక రకంగా కొత్త రాష్ట్రం అది. ఇంకా రకంగా చెప్పండి, నిజానికి కొత్త రాష్ట్రం తెలంగాణ అయినా తెలంగాణకు హైదరాబాద్ ఉంది, ఆంధ్రప్రదేశ్కి ఏం లేదు అప్పుడు. కాబట్టి ఆ రోజున వేశారంటే ఒక అర్థం ఉంది. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు శ్వేతపత్రాలు వేయలే, ఆయన అవసరం లేదు అనుకున్నాడు అంతే. అంతా మనదే అనుకున్నాడు, శ్వేతపత్రం ఎందుకు, ఇంకా మనది కాకపోతే కానీ అంతా మనదే అయిపోతే ఇంకా శ్వేతపత్రం ఎవరికో చెప్పాల్సిన అవసరం ఏంటి అనుకున్నాడు ఆయన. ప్రజలకు చెప్పడం అంతా నేను తెలుసుకుంటాను, నేను చేసుకుంటాను అనుకున్నాడు ఆయన. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మళ్ళీ ఈ శ్వేతపత్రాల ఇది మళ్ళీ ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు, ఈ డేట్స్ ఎందుకు పెట్టారు, ఇంత తొందరగా ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు, వీటి వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి, ఆయన ఏం ఆశిస్తున్నారు ప్రజల వైపు నుంచి, లేదా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రతి శ్వేతపత్రం ద్వారా